దేశాన్ని కుదిపేస్తున్న కోల్కతా ఆర్జీకర్ వైద్య కళాశాల విద్యార్థిని హత్యాచార కేసులో ఆ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సిబిఐ మరోసారి అరెస్ట్ చేసింది. సాక్ష్యాధారాల ధ్వంసంతో పాటు విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని అభియోగాలు మోపింది. వీటితో పాటు ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం చేసినందుకు కేసును తొలుత విచారించిన తలా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభిజిత్ మండల్ను కూడా అరెస్ట్ చేసింది. మండల్ను కొన్ని గంటల పాటు విచారించిన సిబిఐ ఆయన నుంచి సరైన జవాబులు రాకపోవడంతో అదుపులోకి తీసుకుంది. ఇక 8 సార్లు ప్రశ్నించినా ప్రతిసారి వేర్వేరు సమాధానాలు ఇచ్చారని సిబిఐ పేర్కొంది. ఈ కేసులో 17వ తేదీ నాటికి కోల్కతా హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. మరో 2 కోల్కతా పోలీసులపైన సిబిఐ నజర్ పెట్టినట్లు సమాచారం. అంతకుముందు సిబిఐ సందీప్ ఘోష్పై అత్యాచారం అభియోగాలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మెడికోపై అత్యాచారం కేసులో సందీప్ ఇప్పటికే సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై ఆయనను దర్యాప్తు సంస్థ ఈ నెల 2న అరెస్టు కూడా చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆగస్టు 9న యువ వైద్యురాలు ఆర్జీకర్ సెమినార్ హాల్లో అత్యాచారానికి గురయ్యారు. హాల్లోకి వెళ్లి బయటకు వస్తున్నట్లుగా ఉన్న సీసీటీవీ దృశ్యాల మేరకు వాలంటీర్ సంజయ్ రాయ్ని సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఇక పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. నార్కో టెస్ట్ చేయాలనుకున్నా అతడు ఒప్పుకోకపోవడంతో సాధ్యం కాలేదు. ఇక బెంగాల్ వైద్యులు సీఎం మమతా మధ్య చర్చలపై ప్రతిష్టంభన వీడలేదు. బాధిత మెడికో కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నెల రోజులకు పైగా నిరసనలు చేస్తున్న వైద్యులు నిన్న సీఎం మమతతో చర్చలకు సిద్ధమయ్యారు. అయితే వాటిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని పట్టుబట్టారు. విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఇది సాధ్యం కాదని మమత స్పష్టం చేశారు. అంగీకారం కుదిరిన డిమాండ్లపై నిమిషాల్లో సంతకం చేస్తానని కూడా చెప్పారు. దీనికి ముందు ఆమె వైద్యుల దీక్షా శిబిరానికి వెళ్లారు. సీఎం ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లినప్పటికీ ప్రత్యక్ష ప్రసారానికే పట్టుపట్టడంతో చర్చలు సాగలేదు. 2 గంటల తర్వాత వైద్యులు కన్నీరు పెడుతూ వెళ్లిపోయారు. అయితే తనను పదే పదే అవమానించవద్దని, ఇప్పటికే 3 సార్లు ఇలా చేశానని మమత అసహనం వ్యక్తం చేశారు.